తర్వాత ఏంటంటే ఫైనాన్షియల్లీ నేను సస్టైన్ కావాలి అంటే అప్పుడు నాకు ప్రైవేట్ ప్రాక్టీస్ తప్పనిసరి. ప్రైవేట్ ప్రాక్టీస్ నేను అప్పుడు కళ్యాణ్ హాస్పిటల్‌లో స్టార్ట్ చేసిన. ఐ వాస్ దేర్ ఫర్ అబౌట్ 25 ఇయర్స్. మెడికల్ కాలేజ్‌లో, కేఎంసీలో, ఎంజీఎంలో నా పనయిన తర్వాత కళ్యాణ్‌లో వచ్చి ఓపీ చూసేవాడిని. సర్జరీలు కళ్యాణ్‌నే చేసేవాడిని. తర్వాత ఏందంటే టు హ్యావ్ ఏ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నేను 5 స్మాల్ టౌన్స్ అనాలి. చిన్న చిన్న ప్లేస్‌లో 4 ప్లేస్‌లకు నేను నైట్‌లో పోయి సర్జరీలు చేసి వచ్చేవాడిని. ఒకటి పర్కాల్, ఇంకొకటి హుజురాబాద్, పాలకుర్తి, ఇది ముల్కనూరు మేడం. ఒక 80-100 ఓపీ చూసి రాత్రంతా సర్జరీ చేసేది. రాత్రి సంతోష్ దగ్గర, విద్యాసాగర్ డాక్టర్ దగ్గర సర్జరీ చేసి మళ్ళీ నేను పొద్దున్నే ఎంజిఎంలో 8:00 క్లాస్ ఉండేది. మధ్య మధ్యలో క్లాస్‌కి ప్రిపేర్ అయ్యి ఎంజిఎం క్లాస్‌కి వెళ్ళేవాడిని. తర్వాత మళ్ళీ ఓపీ అడ్మిషన్ డే ఉండేది. ఓపీకి వెళ్ళిపోయేటోడిని. సో ఇన్ ఆల్ దీస్ ఎండేవర్స్ షీ హాస్ సపోర్టెడ్ మీ. నైట్ అంతా వెళ్ళి పాలకుర్తిలో సర్జరీ చేసి ఇచ్చేవాడిని. ముల్కనూరులో ఎర్లీ మార్నింగ్ 3కి 4కు మార్నింగ్ పోయి చేసి వచ్చేవాడిని. నైట్లో అవసరం ఉంటే వెళ్ళేవాడిని. సో ఇట్ వాస్ వెరీ హెక్టిక్. ఫైనాన్షియల్లీ స్టేబుల్ కావడానికి మాత్రం చాలా కష్టం. ఐ వాస్ చేజింగ్ ఆఫ్టర్ ప్రాక్టీస్. ఎట్ ద సేమ్ టైం నాకు ఎంజిఎంలో ఉన్న టైంను స్టూడెంట్స్ కేటాయించడం, పేషెంట్స్ కేటాయించడం. ఇట్ వాజ్ ఎ ఫంటాస్టిక్ జర్నీ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్. నేను ఒకటి చెప్పేది ఏంటంటే ఎవ్రీ పేషెంట్ యూ ట్రీట్ యాజ్ యువర్ ఓన్ రిలేటివ్. సపోజ్ ఇఫ్ మీ ఓన్ రిలేటివ్ అయితే నువ్వు నెగ్లెక్ట్ చేయకుండా ఎంత అటెన్షన్ తీసుకుంటావో ప్రతి పేషెంట్ కూడా అలానే తీసుకోవాలి. ఎట్ ద సేమ్ టైమ్ ఐ యూస్ టు అటెండ్ టు ఎన్హాన్స్ మై సెల్ఫ్ ల్యాప్రోస్కోపీ వర్క్ షాప్స్ కానీ, నేషనల్ కాన్ఫరెన్స్ కానీ, స్టేట్ కాన్ఫరెన్సెస్ అన్ని అటెండ్ చేసేవాడిని టు అప్డేట్ మై సెల్ఫ్.